Hi friends, this is Prithvi. Welcome to day 31 of Microsoft Power Platform 108 days job preparation series. సో ఈ రోజు అయితే మనం క్యాన్వాస్ యాప్ ని ఎలా క్రియేట్ చేయాలి. సో ఇంటర్వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్. అండ్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ అయితే షేర్ చేయండి. ఫస్ట్ అయితే మనం make.powerapps.com ఒక వెబ్సైట్ కి మీరు నావిగేట్ అవ్వాలి. అక్కడ ఎన్విరాన్మెంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత యాప్ సెక్షన్ లోకి వెళ్ళి క్రియేట్ ఫ్రమ్ బ్లాంక్ అన్న టెంప్లెట్ తీసుకోండి. లేదంటే బై డిఫాల్ట్ మీకు కొన్ని టెంప్లెట్స్ కనిపిస్తాయి. అది టైమ్ షీట్ అప్లికేషన్ కానీ ఇట్లాంటివన్నీ. సో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు నావిగేట్ అయితే మీకు 2 లేఅవుట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. అంటే అది మొబైల్ లేఅవుటా లేదా ట్యాబ్లెట్ లేఅవుటా. సో మొబైల్ అంటే అది ఓన్లీ ఫర్ మొబైల్ యాప్స్ కి. ట్యాబ్లెట్ లేఅవుట్ అయితే మీరు ఇప్పుడు ల్యాప్టాప్స్ లో యూస్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు మొబైల్స్ లో కానీ రెస్పాన్సివ్ యాప్స్ ని తయారు చేయడానికి ట్యాబ్లెట్ మోడ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారు. సో రెస్పాన్సివ్ క్యాన్వాస్ యాప్స్ కోసం ఏ లేఅవుట్ ని సెలెక్ట్ చేసుకోవాలి? ట్యాబ్లెట్ లేఅవుట్. తర్వాత మీరు యాప్ నేమ్ ఇచ్చేస్తే క్రియేట్ అని క్లిక్ చేస్తే అది పవర్ యాప్ స్టూడియోకి నావిగేట్ అవుతుంది. సో అక్కడ మీరు ఇంకా డేటా సోర్సెస్ ని యాడ్ చేసుకోవడం అండ్ కంట్రోల్స్ ఇన్సర్ట్ చేసుకోవడం, మీకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ అన్ని మీరు చేసుకొని తర్వాత సేవ్ అండ్ టెస్ట్ అంతే. సో ఇంత సింపుల్ గా అయితే మీరు క్యాన్వాస్ యాప్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా పవర్ యాప్స్ డెవలపర్ గా మీరు మారాలనుకుంటున్నారా? సో మీకోసం నేనైతే ఫుల్ కోర్స్ డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.